నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి 50 లక్షల సహాయాన్ని ప్రకటించిన జనసేనాని రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ సీఎం వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలి అని జిల్లాల అధ్యక్షులకు దిశానిర్దేశం. గిరిశిఖర ప్రాంతాల్లో 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి డోలీ మోతలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. పహల్గామ్ ఉగ్రవాద ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మత ప్రాతిపదిక 26 మందిని చంపిన పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. అలా మాట్లాడాలి అనుకుంటే ఆ దేశానికి వెళ్లిపోవాలి అని జనసేనాని అన్నారు. ఈ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో జనసేన పార్టీ నివాళుల కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ఉగ్రవాదం, హింసపై అందరూ ఒకేలా స్పందించాలన్నారు. ఇలాంటి విషయాలపై ఓట్లు, సీట్ల కోసం మాట్లాడకూడదని తెలిపారు. ఉగ్ర ఘటనలో జనసేన ఓ కార్యకర్తను కోల్పోయింది అని శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలికి చెందిన మధుసూదనరావు ఫ్యామిలీకి పార్టీ తరపున 50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మత కలహాలు సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండి ఎదుర్కోవాలి అని, యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలి అని పవన్ కళ్యాణ్ అన్నారు. కార్యక్రమంలో జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మాట్లాడతారన్న కట్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us say it. చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషమని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు, ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి. చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకుంటే ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించే ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. అప్పటికి మధుసూదన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 86 నుంచి 89 దాకా మల్లయ్య గారి చుని గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. 3 to 4, 86 to 89. ఇంకా కశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి రానాలి, ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90sకి దాదాపు రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది అని, ఎక్కడికక్కడ అంతులేని అవినీతి జరుగుతోంది అని, వాటన్నిటినీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది అని, చంద్రబాబు చేస్తున్న విధ్వంసం అంతా ఇంతా కాదని, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లోనూ విధ్వంసమే కొనసాగుతోంది అని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్ గుర్తు చేశారు. ప్రజలకు అండగా పలు కార్యక్రమాలు చేయాలి అని, ఆ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయి దృష్టిని కూడా ఆకర్షిస్తాయన్నారు. ఇంకా వాటి ద్వారానే పనితీరు కూడా బయటపడుతుంది అని నేతలను ఉద్దేశించి అన్నారు. ఈ ప్రక్రియలో పార్టీ జిల్లా అధ్యక్షులది చాలా కీలక బాధ్యత అని పేర్కొన్నారు. గిరిశిఖర ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. వెల్గపూడి సచివాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, సాగునీరు, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో గిరిజన ప్రాంతాల్లోకి వారికి కావలసిన అవసరాలను తీరుస్తున్నట్లు తెలిపారు. రహదారుల అభివృద్ధికి 1000 కోట్లు కేటాయించామని, పనులన్నీ త్వరలో పూర్తవుతాయని మంత్రి తెలిపారు. టాయిలెట్స్ లేకపోవడం కానీ, ఆర్ఓ ప్లాంట్స్ లేకపోవడం కానీ కొన్ని ఆల్రెడీ ఈ 9 నెలల్లో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 156 కోట్లు పెట్టి స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం మేము ఏర్పాటు చేస్తున్నాం. ఈ 1.5 month సమ్మర్ హాలిడేస్లో పూర్తి చేస్తాం. పిల్లలు మళ్ళీ స్కూల్స్ తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకి పూర్తి స్థాయిలో త్రాగునీరు, టాయిలెట్స్ పూర్తిగా ఉంటాయి.
అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కొంచెం రిపేర్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా చేస్తున్నాం. అన్ని స్కూల్స్కి కాంపౌండ్ వాల్స్ ఇచ్చాం, అన్ని స్కూల్స్కి. ఇంతకు పూర్వం ఏంటంటే అమ్మాయిల హాస్టల్స్ ఉన్న వాటికి కూడా ఇచ్చేవాళ్ళు కాదు. మేము వచ్చిన తర్వాత మొత్తం అన్నిటికీ కాంపౌండ్ వాల్స్ ఇస్తూ అమ్మాయిల హాస్టల్స్ లో కొంచెం టాయిలెట్స్ ఎక్కువగా పెట్టించడం, త్రాగునీరు సౌకర్యం. రాష్ట్రంలో వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా వైఎస్ఆర్సీపీ పనిచేయాలి అని పార్టీ జిల్లా అధ్యక్షులు సమావేశంలో పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారని మాజీ మంత్రి పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున వెల్లడించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే రోజుల్లో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే బాధ్యతాయుతమైన పాత్ర పోషించాలి అని పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నిర్దేశించారని, క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యలపై ఉద్యమించేందుకు సిద్ధంగా ఉండేలా పార్టీని సమాయత్తం చేయాలి అని ఆయన ఆదేశించారన్నారు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై ప్రజల గోడు పట్టించుకొని నిర్లక్ష్యం తాండవిస్తోంది అని, దీనిపై ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని వైఎస్ జగన్ గుర్తు చేసినట్లు తెలిపారు. ఆరోగ్యానికి మించిన ఆస్తి మరొకటి లేదని, ప్రజల ఆరోగ్యానికి నగర అభివృద్ధికి తమ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 51 డివిజన్ లాలచెరువు సెంటర్లో నగరపాలక సంస్థ సాధారణ నిధులు 48 లక్షలతో ఏర్పాటు చేసిన సూర్య నమస్కారాల పార్కును ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయన్నారు. ఆయా ప్రాంతాల్లో వారి అవసరాలకు తగ్గట్టుగా అభివృద్ధి పనులు చేయడం జరుగుతోందన్నారు. అభివృద్ధి పనులతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. సూర్య నమస్కారాల పార్కులో ప్రజలు ఆహ్లాదకరంగా గడిపేందుకు అలాగే యోగా నేర్చుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరంలో కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ యొక్క ప్రాంతం యొక్క అవసరాన్ని గుర్తిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆరోగ్యం పట్ల కూడా ప్రజల్ని అప్రమత్తం చేస్తూ వారికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా ఆలోచించుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ ఉంది పార్కే కాదు, ఒక యోగా చిన్నది ప్రజలు నేర్చుకోవడానికి ఒక సెంటర్ కింద, యోగా ట్రైనింగ్ సెంటర్ కింద దీన్ని తీర్చిదిద్దగలిగితే ఆ పార్కు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం చేసినట్లయితే సంపూర్ణంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. అంటే పార్కు వచ్చి చూసి ఇప్పుడు ఆసనాలు అంటే ఇదే అని అని ఆలోచించేదానికి చూసేదానికన్నా ఇక్కడ అదే ఆసనాలు వేసి యోగా నేర్చుకుంటే చాలా మంచిదన్నది నా తాలూకు అభిప్రాయం. గురువులు వచ్చారు, యోగా గురువులు, వారి యొక్క ఏదైతే సర్వీసెస్ను ఉపయోగించుకోండి, వాళ్ళు నేర్పిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏది లేదు. ఆరోగ్యకరంగా ఉండగలిగితే అదే గొప్ప ఆస్తి. అందరూ ఆరోగ్యకరమైన సమాజం కావాలన్నది ఈ కూటమి యొక్క ప్రభుత్వం. ఎందుకంటే మానవ వనరులు ఆరోగ్యంగా ఉన్నట్లయితే సమాజ అభివృద్ధికి ఉపయోగపడతాయి, తోడ్పడతాయి. కాబట్టి ఆరోగ్యకరమైన సమాజం ఉండాలంటే ప్రతి వ్యక్తి ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏదో ఒకటి మీ చేతిలో ఉన్న అవకాశం, యోగా చేయడమో, వాకింగ్ చేయడమో, లేకపోతే జిమ్కి వెళ్ళడం, ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. మన యొక్క పని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉంటుంది, అన్ని విధాలుగా కూడా ఉపయోగపడతారు. నేను అధికారులు కూడా చర్చించా, ఇది తప్పకుండా ఒక పైన చిన్న షెడ్ వేసి వర్షాకాలమైనా ఎండాకాలమైనా ఇక్కడ యోగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా కార్యక్రమం కూడా అతి దగ్గరలో తీసుకుంటామని, ఆ లోపు ఎండాకాలమే కాబట్టి ఇంకా 4 రోజులు ఉంది వర్షాకాలానికి, ఎండాకాలమే కాబట్టి ఉదయం 6 గంటకి ఇక్కడ మొదలుపెట్టినా, లేకపోతే సాయంత్రం ఇలా 6-6:30 గంటలకు కూడా క్లాసెస్ పెట్టుకున్నాం, చాలా బాగుంటుంది. దాన్ని సెషన్స్ కింద బ్రేక్ చేసుకొని ఇక్కడ ఉన్న కూటమి నాయకులు దాన్ని పర్యవేక్షించే విధంగా చేసినట్లయితే ఆరోగ్యకరమైన సమాజం అని మనం చెప్పడానికి, అది దగ్గరుండి చేసిన దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. మనం చేసినట్లయితే ఒక బాధ్యత కలిగిన కూటమి అనే ప్రజల్లో కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ ఆలోచన కూడా నాయకులు చేయాలని కోరుకుంటూ మరొకసారి ఏడీహెచ్ గారు కూడా వచ్చారు, మీకు అప్పచెప్పేసాం. రేపటి నుంచి చాలా బాగా మెయింటెనెన్స్ చేయాలి, ఫౌంటైన్ పని చేయాలి, నీట్గా కూడా ఒక గ్లో గార్డెన్ ఎలా ఉందో గ్లో గార్డెన్ మాదిరిగా ఇది కూడా అవ్వాలని మీకు కూడా తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. మత్స్యకారుల సేవలో పథకం కింద విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలోని మత్స్యకారులకు ఆర్థిక సాయం అందించే కార్యక్రమానికి ఇక్కడే దిబ్బపాలెం పునరావాస కాలనీలో ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో 530 మత్స్యకార కుటుంబాలకు మొత్తం 1,06,00,000 ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ మత్స్యకారులు సముద్రంలో వేట విరామ సమయంలో ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తగ్గించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన మత్స్యకారుల సేవలో పథకం ద్వారా ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రతి మత్స్యకార కుటుంబానికి 20,000 సాయం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు చోడిపల్లి ముసలయ్య, కొబిరి హరికృష్ణ, సింహాద్రి ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు లక్ష్మయ్య, రాజు, పేర్ల ఆది తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం నిర్ణయించి అది మన గౌరవ సీఎం గారు మన శ్రీకాకుళం లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు మత్స్యకారులకు గతంలో ఏంటంటే మత్స్యకారులకు జనరల్ గా ఆయిల్ 300 లీటర్స్ మోటారైజ్డ్ బోట్స్ అయితే 300 లీటర్స్ పోసుకోవాలండి. అందులో 100 లీటర్లు కూడా లేకపోతే వాళ్ళకు ఈ మత్స్యకార భరోసా రాదనమాట. మత్స్యకార సేవలో ఉన్నట్టు ఈ వేద నిషేధ వృత్తి అనేది రాదు. అదే విధంగా మత్స్యకారులు ఏదైనా ఒక స్కీమ్ కాకుండా ఇంకో స్కీమ్ లో కూడా మెంబర్ గా ఉంటే వాళ్ళకు కూడా రాకుండా అనేది జరిగింది. అదే విధంగా పెన్షనర్స్ కూడా రావడం లేదు. కాకపోతే ఈ సంవత్సరం ఏం చేశారంటే సార్ మనకు మత్స్యకారు ఎవరికి డీజిల్ తక్కువ తీసుకున్నా సరే వాళ్ళని కూడా చేయడం జరిగింది సార్. అదే విధంగా 2 స్కీములు కాకుండా లేదు ఎన్ని స్కీములు తీసుకుంటున్నా పర్వాలేదు 5-6 స్కీమ్ ఈ యొక్క మత్స్యకారు వేద నిషేధ వృత్తి ఈసారి మాత్రమే అందరికీ ఇవ్వడం జరిగింది. అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి కొద్దిగా ఎలక్ట్రిసిటీ బిల్ అనేది కొద్దిగా ప్రాబ్లం ఉంది సార్. 300 యూనిట్లు మాత్రమే. దానివల్ల కొంతమంది యూనిట్లు కూడా రావడం జరుగుతుంది కూడా. సో వాటిని మేము సెకండ్ లిస్ట్ లో పెడుతున్నాము, ఏ తీసుకుంటున్నాం. సో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ మార్నింగ్ సార్ వాళ్ళ అకౌంట్ లో పడ్డాయి డబ్బులు ఎంత 20,000 చెప్తున్నాం. ఇంకా ఎవరైనా వేటకి వెళ్ళి పడలేనటువంటి వాళ్ళు ఉంటే ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మళ్ళీ ఏదో అధికారులు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి చెప్పి చేపిద్దాం. ఇంకోటి ఏమనుకుంటున్నారంటే వృత్తితోనే నాకు ఎలిజిబిలిటీ వస్తుంది అనుకుంటున్నారు. వృత్తితో కాదు, వృత్తి చేసిన వాడికే ఎలిజిబిలిటీ వస్తుంది. మనం అంతే కదా 50 సంవత్సరాలకి మనం పెన్షన్ ఇవ్వాలి అంటే ఎవరైతే వేటకి వెళ్తున్నారో వేటకి వెళ్ళినప్పుడు ఆ సముద్రంలో ఆ కళ్ళు ఆ రిఫ్లెక్షన్ కి కంట్లో ఇది కాసేస్తుంది. ఇది అంటాం అది వచ్చేసిన వాళ్ళకి అంతే ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వాలు పెట్టాయి అనమాట. కానీ కొంతమంది ఏమనుకుంటున్నారంటే నేను మత్స్యకారుని కనుక పుట్టుకతో నేను మత్స్యకారుని కనుక నాకు కావాలి కాదు వృత్తిలో ఉన్నవాడే మత్స్యకారు. అది అందరూ గమనించాలి. ఎవరికైనా అలాంటి వాళ్ళకి ఏమైనా ఈ భరోసా రాకపోతే నాకు చెప్తే నేను ఖచ్చితంగా చేయించడానికే ఉన్నాను. అంతేగా నేను మీటింగ్ పెట్టడం పొరపెట్టి పూసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి మనకి వలలు కావాలన్నా బోట్లు కావాలన్నా ఇంకా ఏమైనా సరే ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు అందుబాటులో కావాలి అనుకుంటే నా దృష్టికి తీసుకురండి. ఈ మత్స్యకారులు పక్కన పెడితే మనకి జీవనభృతి ఉంది. జీవనభృతి అలాగే మనకి ఇంకొక 5 ఉద్యోగాలు ఉన్నాయి. కొంతమంది 5 ఉద్యోగుల కోసం 80 తిరుగుతున్నారు. అలాగే ఇంకా 14 మంది ఉన్నారు. ఎవరు 5 ఉన్న ఎవరైతే మనం డబ్బులు అందనటువంటి వారు సెటిల్మెంట్ చేయలేటువంటి వారు అందులో 10 మంది చనిపోయారు. ఇంకొక 5 ఉన్నారు. అది కూడా ఉద్యోగాలు ఒకటి, ఈ ఫైనల్ సెటిల్మెంట్ ఒకటి. అది కాకుండా ముఖ్యంగా ఈ 10.5 కోట్ల జీవనభృతికి మన 4.5 కోట్లు వచ్చింది. గత ప్రభుత్వం మనం పెట్టేటువంటి 10.5 కోట్లు కూడా అందులో 4 కోట్లు 3 కోట్లు ఉంది. మిగతా డబ్బులన్నీ కూడా తీశారు. అందులో మనం ఇప్పుడు 4.5 కోట్లు మళ్ళీ తీసుకొచ్చాం బయటకి. సో నాకు తెలిసి ఇప్పుడు సమానం 8 కోట్లు వచ్చింది. ఇంకా 2.5 కోట్లు రావాలి. 2.5 కోట్లు వస్తే మనం ఏదైతే 10.5 కోట్ల జీవం ఉందో ఆ జీవం ప్రకారంగా ప్రతి ఇంటికి 1 సంవత్సరం పాటు జీవనభృతి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఏలూరు జిల్లా దెంగళూరు నియోజకవర్గం దుగ్గిరాల క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సహా నియోజకవర్గ కూటమి ముఖ్య నేతల భేటీ జరిగింది. ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి మోదీ అమరావతి పర్యటన కార్యక్రమ ప్రత్యేక నియోజకవర్గ పరిశీలకులు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, నియోజకవర్గ పరిశీలకులు చెన్నుపాటి గాంధీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్, నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మే 2వ తేదీన అమరావతిలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న అమరావతి రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభం కార్యక్రమాన్ని భారీగా విజయవంతం చేసే దిశగా నియోజకవర్గంలో సన్నాహక సమావేశం కేడర్ కు దశాదిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీల అధ్యక్షులు మాగంటి నారాయణ ప్రసాద్, లావేటి శ్రీనివాస్, బొప్పన సుధా, నంబూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా సబ్బవరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు దుర్మరణం చెందారు.
ఏపీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు విశాఖపట్నం నుండి చోడవరం వెళ్తూ ఉండగా సబ్బవరం పాత రోడ్డు జంక్షన్ వద్ద ప్రమాదవశాత్తు ఎస్ శ్రీనివాసరావు అనే వ్యక్తికి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు సబ్బవరం జోడిగుడుల సెంటర్లో జనరల్ స్టోర్ నడుపుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న సబ్బవరం పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ కేసు దర్యాప్తు చేస్తున్నారు. చెప్పండి. నా పేరు ఎస్వి కృష్ణారావు. మా బాబా చనిపోయిన అబ్బాయి పేరు సచోర్ శ్రీనివాసరావు. ఏమవుతారు ఆయన మీకు? మా తమ్ముడు అవుతాడు. తినాలి అబ్బాయి. ఏం జరిగింది రోజు? తెలియదండి, యాక్సిడెంట్ అని చెప్పేసి నాకు తెలిస్తే వచ్చాను. ఇప్పుడు ఇంట్రెస్టింగ్ మీ వచ్చే ముందే వచ్చాను. చనిపోయిన ఆయన ఏం చేస్తూ ఉంటారు? వ్యాపారం అండి, జనరల్ స్టోర్. ఎక్కడ? జోడుగుడు త్వరగా నిలయం. పిల్లలు ఎంతమంది ఆయనకి? ఇద్దరు బాబులు. పెద్దోళ్ళేనా? ఇద్దరు పెద్దోళ్ళే. పెళ్ళిళ్ళు అవ్వలేదు ఇంకా. ఎక్కడికైనా వెళ్తున్నాడు? తెలియదు సార్. ఎవరు చెప్పలేదు? ఎవరు లేరా? ఇంటికే లేరా? బాబు ఎవరు రాలేదు. వెళ్తున్నప్పుడు స్కూటీ కూడా సేమ్ డైరెక్షన్లోనే వస్తుంది. ఆయన కొంచెం రైట్కి కట్ చేసే టైంలోనే స్పీడ్ అది చేయలేక మన ఆర్టీసీ డ్రైవర్ అనమాట హిట్ ఇవ్వడం. పేరేంటి మేడం? మీ డిసీజ్ పేరు అని తెలుసు? డిసీజ్డ్ పేరు ఇంకా వివరాలు రావాల్సి ఉందండి. ఆర్టీసీ బస్సు ఎక్కడి నుంచి? మనకి పెందుర్తి నుంచి చోడవరం వైపుగా వస్తుంది. వివరాలు ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకున్నారా? తీసుకున్నామండి. స్టేషన్లో తెప్పించాము. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ పరిధి గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామంలో తనకు ఉన్న 6 ఎకరాల భూమిలో కొంతమంది వ్యక్తులు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల సహకారంతో రాత్రులు అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని, తవ్వకాలు చేపట్టిన వ్యక్తులపైన, వారిని ప్రోత్సహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులపైన చర్యలు చేపట్టాలి అని కోరుతూ పిఠాపురం పట్టణం 8వ వార్డు కౌన్సిలర్ బోనసల శివ స్థానిక పాడా కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని పాడా పీడి చైత్రవర్షినికి బోనసల శివ విన్నవించుకున్నారు. నా పేరు బోనసల కోటేశ్వరరావు శివ, 8వ వార్డు కౌన్సిలర్ పిఠాపురం. మాకు దుర్గాడ గ్రామం గొల్లపోలు మండలం దుర్గాడ గ్రామంలో మాకు 6 ఎకరాల 7 సెంట్లు భూమి ఉందండి. అది మా పూర్వీకులది, మా తాతయ్య గారిది, మా నాన్నగారికి వచ్చిన భూమి. అది దాన్ని కొంతమంది దురాక్రమలు రాత్రులు గ్రావెల్ తీసి మా భూమిని అన్యక్రాంతం చేస్తున్నారు. దానిపై ఎంఆర్ఓ గారికి ఒక సర్వే మీద ఫిర్యాదు పెట్టాం. ఎంఆర్ఓ గారు ఆ సర్వేయర్కి ఫోన్ చేస్తే ఆయన వెంటనే ఏమంటున్నారంటే దీని మీద డిస్ట్రిబ్యూట్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. మా భూమి డిస్ట్రిబ్యూటర్లో ఉండడం ఏంటి, వేరే వాళ్ళు తవ్వడం ఏంటి, మీరు ఏమన్నా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు అధికారులు? నాకే అర్థం కావట్లేదు. దానిపై మన పడాపీడి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భూమి యొక్క స్వభావం మీద సర్వే చేయించమని మేము అర్జీ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు అయితే దీనికంటే ముందు మన పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రజా దర్బారాన్ని పెట్టారు. దాంట్లో ఇద్దాం అనుకున్నాం. అయితే అది మారడం వల్ల పడాపీడి గారికి ఇవ్వడం జరిగిందండి. ఇది పడాపీడి గారు స్పందించి దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పడం వల్ల మేము ఈ రకంగా మీడియా ముందుకు వచ్చామండి. మాకు న్యాయం జరుగుతుంది. ముఖ్యాంశాలు: పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళి అర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జనసేన కార్యకర్త కుటుంబానికి 50 లక్షల సహాయాన్ని ప్రకటించిన జనసేనాని. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న మాజీ సీఎం వైఎస్ జగన్, కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించాలి అని జిల్లాల అధ్యక్షులకు దిశానిర్దేశం. గిరిశిఖర ప్రాంతాల్లో 1000 కోట్లతో రోడ్ల నిర్మాణం చేస్తున్నామన్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి. డోలీ మోతలు లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వెల్లడి. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.